హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కరణానికి తిట్టు దోషం, చాకలికి ముట్టు దోషం ఉండదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భోజ్పురి సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మాస్ పేరుతో చేయాల్సిన దానికంటే ఎక్కువ రోతే చేస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన రవితేజంగులం మూసరోత సినిమాతో మరోసారి అది ప్రూవ్ అయింది. ఫస్ట్ హాఫ్కే మనల్ని డస్ట్బిన్లో వేశాడే అని ఆలోచించే గ్యాప్ లేకుండానే సెకండ్ హాఫ్కి ఎత్తి పెంటకుప్పలా పడేశాడు. మాస్ అంటే ఇదే అనుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా హిట్ అవ్వకుండా దగ్గరుండి మరీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక పొరపాటున కూడా ఆడియన్స్ రవితేజంగులం సినిమాలు ఆడే థియేటర్ల వైపు కూడా వెళ్ళరు. చిరంజీవి పరిస్థితి కూడా సేమ్ ఇంతే. రవితేజంగులం సినిమాలన్నా రిలీజ్ అయి ఫ్లాప్ అవుతున్నాయి. చిరంజీవి సినిమాలు అయితే రిలీజ్కి ముందే ఫ్లాప్ టాక్తో ప్రసాద్ ల్యాబ్కి అంకితం అవుతున్నాయి. పోయిన సంక్రాంతికి రావాల్సిన విశంబర ఇంకో 4 సంక్రాంతులు పోయినా వచ్చేలా లేదు. చాలామంది గ్రాఫిక్స్ వల్ల అనుకుంటారు, కాదు, స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేక, ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేయక. కంసాలి మాయ కంసాలికే కానీ ఇతరులకు తెలియదన్నట్లు రవితేజ చిరంజీవి ఎందుకు సినిమాలు చేస్తున్నారో వాళ్ళకి తప్ప ఇంకొకరికి తెలీదు. చాలా రోజులైంది కదా, ఇక వాళ్ళు కూడా మర్చిపోయింటారు. ఎప్పటికప్పుడు ఆడియన్స్ తిప్పి కొడుతున్నా మళ్ళీ మళ్ళీ అదే పాత రోత మూస కథలతో సినిమాలు చేసి ఆడియన్స్ సహనానికి అగ్ని పరీక్ష పెడుతున్నారు. గతిలేనమ్మకు మతిలేని మొగుడు అన్నట్టు ఆ డైరెక్టర్లు కూడా అలాంటి వారే దొరుకుతున్నారు వీళ్ళకి. చిరంజీవికి రీఎంట్రీ తర్వాత ఒక్క హిట్టు లేదు. ఇక రవితేజకైతే పెద్ద లిస్టే ఉంది. రాజా ది గ్రేట్, క్రాక్ తప్పితే మిగతా అన్నీ అస్సామే. అయినా సరే ఆడియన్స్ నుంచి వచ్చిన విమర్శల్ని ఫీడ్బ్యాక్గా తీసుకొని సినిమాలు చేయట్లేదు. ప్రతిసారి అదే రోత. ఇదే లిస్టులకి బాలయ్యని కూడా లాగుతుంటారు. కోర్స్ ఆయన సినిమాలు కూడా సేమ్ ఇదే టెంప్లెట్లో ఉంటాయనుకోండి. కమర్షియల్ మూవీ అంటే ఇలాగే ఉంటాయి. కానీ ప్రెడిక్టబుల్గా ఎంత ఎంటర్టైన్ అవుతాం, ఆ మాస్ మూమెంట్స్ని ఎంతవరకు ఎంజాయ్ చేశాం అనేదే ముఖ్యం. ఇక్కడే చిరంజీవి రవితేజ దొరికిపోతుంటే బాలయ్య మాత్రం సక్సెస్ అవుతున్నాడు. ఓవర్ ఎలివేషన్స్ ఉన్న కథ కొంచెం అటు ఇటు అయినా బాలయ్య తన ఫిరోషియస్ అవతారంతో, రౌద్రంతో, గంభీరమైన వాయిస్ బేస్తో ఆ లోటుపాటాన్ని కప్పేస్తున్నాడు. ఆ పవర్ఫుల్ డైలాగ్స్, ఆ బీజిఎం, ముఖంలో కనిపించే ఆ గంభీరం, నడకలో రాజసం బాలయ్యకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంటాడు. అక్కడ బాలయ్య తప్ప మనకి ఇంకేం కనిపించదు. పైగా బాలయ్యకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేస్తున్నాడు. అఖండలో అఘోర క్యారెక్టర్, భగవంత్ కేసరి సినిమాలో తండ్రి పాత్ర, డాకు మహారాజ్ సినిమాలో తండ్రి పాత్ర, వీరసింహారెడ్డిలో యంగ్ క్యారెక్టర్ చేశాడు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీరసింహారెడ్డిగా ఇరగదీశాడు. ఫస్ట్ హాఫ్లో పెద్ద బాలయ్య ఉన్నంతసేపు మామూలుగా ఉండదు సినిమా. తంతే కారు వెనక్కి వెళ్ళిపోయినా, 100 మంది రౌడీలని నరికేసిన ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. అలాంటి వాటికే ఒకప్పుడు బాలయ్యని ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారంటే ఆ క్యారెక్టర్స్తో ఎంత ఇంపాక్ట్ చూపించాడో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు అఖండ 2 సినిమా వస్తుంది. మొన్న టీజర్ రిలీజ్ చేస్తే సేమ్ అఖండ మూమెంట్సే కనిపించాయి. అయినా సరే థియేటర్లకి పరుగులు తీస్తారా ఆడియన్స్. ఎందుకంటే బాలయ్య ఇచ్చే ఆ హై మూమెంట్స్ని, మాస్ మూమెంట్స్ని థియేటర్స్లో ఎంజాయ్ చేయడానికి. డైలాగ్ చెప్తే విజిల్స్, నడిస్తే జై బాలయ్య, విలన్స్తో తలపడితే ఈలలు, కేకలు, అరుపులు. మాస్లో బాలయ్యకుండే క్రేజ్ అది. కాపుకి, కర్ణానికి, ఉలికి, గూటానికే జత అన్నట్టు ఈ మాస్ కథలు ఒక బాలయ్యకే చెల్లుతాయి అనేలా ఉంది. డిఫరెంట్ కంటెంట్స్ని అటెంప్ట్ చేస్తూ ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేస్తూనే తన మాస్ ఇమేజ్కి లోటు లేకుండా చేసుకుంటున్నాడు. రొట్ట కథ అయినా సరే ఆ ఎలివేషన్లు కథలో నుండి పుడుతున్నాయి. తెరపైన బాలయ్య రియాక్ట్ అవ్వకముందే ఆడియన్సే రియాక్ట్ అవుతున్నారు. అంటే ఆ మాస్ మూమెంట్స్కి ఎంత కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోండి. కానీ రవితేజ చిరంజీవి దగ్గరకు వచ్చేసరికి ఆ మ్యాజిక్ జరగట్లేదు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి రవితేజ కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఎప్పుడైతే ఆ మాస్ ట్యాగ్ తగిలించుకున్నాడో ఇక అన్ని రాడ్లే, కదే ఉండదు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ పేరుతో, మాస్ పేరుతో అంతా రోతే. అందుకే ఈ దుస్థితి. ఇక చిరంజీవి కూడా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమే స్ట్రక్ అయిపోయాడు. ఆ జమానాకి ఎప్పుడో కాలం చెల్లింది. రీమేకులు, కుషి నడుముసిన్లు, పాటకు సంబంధం లేని సర్కస్ ఫీట్లు ఎవరు దేకడం లేదు ఇప్పుడు. అమ్మడు, కుడుములు, మీసాల పిల్ల, సీసాల తాత అంటే ట్రోలింగ్ అవ్వడం తప్ప ఇంకేముండదు. రీఎంట్రీ తర్వాత సరైన కథతో, మంచి ఏజ్కి తగ్గ క్యారెక్టర్తో ఒక సినిమా అయినా వచ్చిందా? లేదు. ఎవరు హిట్ ఇస్తే వాళ్ళతో సినిమాకి కమిట్ అయ్యి అలాంటి సినిమానే కావాలని మారాన్ చేస్తున్నాడు. కానీ లైక్ బింబిసారా చూసి అదే డైరెక్టర్తో విశంబర, సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి అదే డైరెక్టర్తో ఈ మీసాల తల్లి చేస్తున్నాడే కానీ తన ఏజ్కి, తన క్రేజ్కి తగ్గ కథతో సినిమా తీస్తున్నాడా? లేదు. ఫ్యాన్సే విసిగించుకుంటున్నారంటే ఇక ఏం చెప్తాం మనం. బోలాశంకర్లో కుషి నడుము సీను,
మనవరాళ్ళ వయసున్న హీరోయిన్లతో డ్యాన్సులు చేస్తే మాస్ అయిపోదు. అలాగే పిల్లనిబ్బ హీరోయిన్లకి లిప్ కిస్ ఇవ్వడం, వెనక చేతులు పెట్టి ఊగడం, వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, రొట్ట ఎలివేషన్లు ఇస్తే రవితేజంగులం మాస్ సినిమాలు చేసినట్టు కాదు. మంచి కథతో ఏజ్కి తగ్గ క్యారెక్టర్ ట్రై చేస్తే అది మాస్. బాలయ్య చేస్తుంది అదే. రీసెంట్ టైమ్స్లో అంటే ఆయన ఫామ్లోకి వచ్చిన తర్వాత వీరసింహారెడ్డి సినిమాని పక్కన పెడితే అది కూడా బాగానే ఉంటుంది. కానీ అందులో బాలయ్య ఒక యంగ్ క్యారెక్టర్ చేశాడు కాబట్టి ఆ సినిమా ఒక్కదాన్ని పక్కన పెడితే అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు రాబోయే అఖండ 2 అన్ని వర్త్ వాచ్ మూవీసే. ఆయన ఏజ్కి మాస్కి తగ్గ క్యారెక్టర్లే చేస్తున్నాడు. అందుకే ఈ మూస రోత నుంచి బాలయ్యని సైడ్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్నారు ఆడియన్స్. కర్ణానికి తిట్టు దోషం, చాకలికి ముట్టు దోషం ఉండవన్నట్లు బాలయ్య కూడా ఈ మూస రోత ట్రోలింగ్ విమర్శలు అంటవు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ మూస పాత రోత సినిమాలు చేస్తున్న మన హీరోల గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.